ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకాలం వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మీకోసం ఒక అద్భుతమైన కవిత రాశా. తట్టుకునే శక్తి మీలో ఉందా? సైకిల్ కి ఉంటుంది చైన్, తేడా వస్తే పోలీస్ కి కట్టాలి ఫైన్, ఆకాశాన్ని నుంచి వస్తుంది రెయిన్, ఎక్స్ప్రెస్ రాజాలో మీ టాలెంట్ కి సైన్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఆలస్యం అమృతం విషం అన్నారు కదా, అందుకే క్షణమైన ఆలస్యం చేయకుండా నీకోసం నేను వచ్చేసాను. ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంకా పీఫా పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు మేమేదో మా లెక్చరర్ బాధ తట్టుకోలేక ఇక్కడికి వస్తే నీ కవితకు బలైపోయాం. అంత ఈజీగా వదిలిపెట్టాను. మంచిది, కూర్చోండి. ఆర్ఫార్ రంగారెడ్డి జిల్లాలో చెల్లని రూపాయి సంగారెడ్డిలో చెల్లుతుందా? లవ్ కి ముందు నిన్ను చూడలేదు, నిన్ను ఇప్పుడు చూసిన ఉపయోగం లేదు. నాకు రంగారెడ్డి అయినా సంగారెడ్డి అయినా ఒకటే. లోక కళ్యాణం కోసం పుట్టా, కళ్యాణం కోసం లోకం అంతా ఎదుగుతున్నా. ఈ ఫర్ ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి, చదివి రాసిన అవే మార్కులు, చదవకుండా రాసిన అవే మార్కులు. అందుకే ఇలా తయారైన మనం. ఎస్ ఫర్ సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు కళ్ళ ముందు నేను పెట్టుకొని మా అమ్మ వాళ్ళు దేశమంతా వెతుకుతున్నారు పెళ్లి కొడుకు కోసం. ఇంకో ఎస్ ఫర్ చుక్కు పెళ్లి వెంకి చౌక వచ్చినట్టు మీరు పెళ్లి చేసుకోలేదు, కానీ మా పేరెంట్స్ పెళ్లి చేయమంటే ప్రదీప్ కే ముడ్డి కింద 30,000 వచ్చాయి అని పేరెంట్స్ పెళ్లి చేయమలేదు. వెనక్కి తిరుగు, ఇటు తిరుగు. నీకెందుకే పెళ్లి? వెరీ గుడ్. పెళ్ళంటే నువ్వెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి గోతిలో పడొద్దురా. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ ఆన్సర్లు ఇచ్చారు. ఇలాగే బాగా తెలివితేటలు ఉన్నాయి మీరు అందరి దగ్గర. నా అంత కాకపోయినా బాగానే ఉన్నాయి, పర్లేదు, నో ప్రాబ్లం. సో ఇలాగే సుబ్బారావు వాళ్ళ ఆవిడ షాపింగ్కి వెళ్ళారు ఒకసారి. బాగా రష్ ఉంది, మాల్ అంతా ఫుల్ బిజీగా ఉంది. ఇద్దరు షాపింగ్ లోపలికి వెళ్ళగానే కరెక్ట్ టైంలో ఆ జనంలో తప్పిపోయారు ఇద్దరు. సో వాళ్ళ ఆవిడేమో అరే నేను మంచి షాపింగ్ చేయాలని మూడ్ లో ఉంటే ఈనేటి పారిపోయాడు ఇక్కడ నుంచి అని చెప్పి ఎతికింది దొరకలేదు. సరే అని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళారండి? షాపింగ్ చేస్తుంటే మధ్యలో పారిపోయారు మీరు అలాగా. అది అది కాదు బంగారం, మనం ఫస్ట్ అసలు నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను ఒక గోల్డ్ షాప్ లో నేను కలిశాను కదా, ఒక డైమండ్ రింగ్ నీకు అప్పుడు కొందాం అనుకున్నాను, అది కాస్ట్లీ అని వదిలేశాను. అంటే బంగారం, అవును బంగారం, నాకు బాగా గుర్తుంది, ఎక్కడున్నావు ఇప్పుడు అంటే అదే ఆ గోల్డ్ షాప్ పక్కన ఉన్న బేకరీలో కూల్ డ్రింక్ తాగుతున్నాను, నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి అన్నాడు. మీరు ఇలా నవ్వారనుకోండి, ఎడిటింగ్ లో వాళ్ళు కరెక్ట్ గా నా జోకీగానే వేస్తారు. సో జనాలు ఏమనుకుంటారు, నా జోకి మీరు నిజంగా నవ్వారనుకుంటారు. అది 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 మెయింటైన్ చేస్తూ ఉండండి మీరు. ఓకే, వెరీ గుడ్ అన్న. గుర్తొచ్చినప్పుడు ఒకసారి కితకితలు నవ్వుతూ ఉండాలి. ఓకే, మీకు మీరు కితకితలు పెట్టుకుంటే చాలు నాయన, పక్క వాళ్ళకి పెట్టక్కర్లేదు. ఓకే, వెరీ గుడ్. డీలోకే ఇప్పుడు మీ ఉద్దేశంలో సేమ్ ఇలాగే ఎవరికైనా ఆశ చూపించి బకరా చేశారా? ఇదేంది ఊగుతాను? అండర్వేర్ కి హోల్స్ పర్ డే ఆన్లైన్ లో ఆఫర్ చేస్తా. అవి ఓపెన్ చేసి చూస్తే అండర్వేర్స్ బదులు గోచీలు వచ్చాయి. Yeah, if it is holes is different, side open is different, no? Yes, Eratopi. Hi Pradipana. Hi bro, how are you? Fine Pradipana. నేను నీ పేరేంటి? మహేష్. My name is Mahesh. నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? నువ్వు ఉన్నావుగా అన్న, ఎప్పుడు నేను చూస్తూ ఉంటా కదన్నా, అందుకని. అబ్బాయిని చూస్తే నీకు సిగ్గేస్తుందా? భయం వేస్తుందన్నా. నన్ను చూస్తే భయం వేస్తుందా?
చదువుతున్నావు ఏమైనా ఫినిష్ అయిపోయా స్టడీస్? ఇంటర్ అన్న పరిగి అన్న కాలేజ్ పరిగిలో. ఏ బ్రాంచ్? గ్రూప్స్ ఉంటాయి కదా నాన్న. హెచ్ఈసి. హెచ్ఈసియా అంటే ఏంటి ఫుల్ ఫామ్? హిస్టరీ, ఎకనామిక్స్. హిస్టరీ, ఎకనామిక్స్, కామెడీ. కామెడీ ఉండదు. పాటలు పాడతావు నువ్వు? బాగా పాడతావు? సినిమాలు బాగా ఇష్టమా? వెరీ గుడ్. మా వాళ్ళందరి కోసం ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్ హియర్ ఓ మంచి పాట పాడు. నే పాడనా నా ప్రాణమా, నే పాడనా నా ప్రాణమా, మదిని దోచిన నయగారమా, స్వప్నాలలో ఏముందిలే, దోసిళ్లలో వరముందిలే, ప్రేమ ఇప్పుడే కొత్త లోకం దారి తెలిసి పిలిచనే, నేను నీ బలమేనులే, అది నిజమే కదా, నేను నీ బలమేనులే, అది నిజమే కదా. నే పాడనా నా ప్రాణమా, నే పాడనా నా ప్రాణమా, మదిని దోచిన నయగారమా, స్వప్నాలలో ఏముందిలే, దోసిలలో వరముందిలే, ప్రేమ ఇప్పుడే కొత్త లోకం దారి తెలిసి పిలిచలే, నేను నీ బలమేనులే, అది నిజమే కదా, నేను నీ బలమేనులే, అది నిజమే కదా. సరదాలతో అలా అంతవరకు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా పాడదాం అనుకున్నావా? మిగతా సగం షో అయిపోయే లోపల పాడుకుందాం. ఈ లోపల గుర్తు పెట్టుకుంటాడు. ఇక్కడ వరకు సాంగ్ వరకు అయిపోయింది. సెకండ్ హాఫ్ తర్వాత పాడుకుందాం మనం మిగతాది. రెడీ, మ్యూజిక్. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను, అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. చిరంజీవి గారి లిరిక్స్ కంటే కాజల్ లిరిక్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ ని ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్తా అని చెప్పేసి ఏం చేసావు? గర్ల్ ఫ్రెండ్ ని ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపిద్దాం అనుకున్నా, కానీ అది వచ్చేసి బైక్ ఎక్కేసరికి ఫుట్పాత్ పైన పుల్లైస్ తినిపించొద్దు. పిసినారోడా పప్పరపా మా ఫ్రెండ్ ఫోన్ చేసి బర్త్డే పార్టీకి రమ్మంటే నేను పరిగెత్తుకుని వెళ్ళాను. కన్నడ చూసే నన్ను స్వచ్ఛ భారత్ బాత్రూమ్ కనిపించాను. పప్పరపా నేను బస్ లో వెళ్ళేటప్పుడు పక్కన ఒక సీటు ఖాళీ ఉంది, ఎవరో వస్తారనుకున్నా, కానీ కత్తి లాంటి అమ్మాయి వచ్చింది. నేను జరిగి కూర్చున్న తర్వాత వెనకాల ముసలిది ఉంది, నన్ను లేపి వాళ్ళిద్దరు కూర్చున్నారు. మనిషి మారలేదు, ఆకని మమత తీరలేదు. అదృష్టం ఎక్కడో లేదు భయ్యా, నీ వెనక సీట్ లోనే ఉంది. పప్పరపా నా బాయ్ ఫ్రెండ్ మూవీకి వెళ్దాం దా, కొత్త మూవీ వచ్చింది అని టికెట్ బుక్ చేస్తా అని అయింది. అయితే ఐనాక్స్ లో టికెట్ బుక్ చేస్తాడంటే డబ్బా థియేటర్ లో టికెట్ బుక్ చేశాడు. ఆంటీ విన్నారా? నేను మీకు ఐ లవ్ యూ అని చెప్తే మీరు ఒక చిన్న చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ సేమ్ టు లవ్ యూ టూ అని అంటారు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఓ మీరు ఇంకా చెప్పలేదా? సార్ చెప్పండి. నేను మీకు ప్రేమలో పడ్డా, నేను మీకు ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్తే మీరు ఒక చిన్న చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ లవ్ యూ టూ అని అంటారు. తిరిగి కూడా చూడరు. అప్పుడు నేను బక్రా అయ్యాను అనుకో. ఎందుకు మీరు ఎవరు? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే ఇంకా లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు ప్రదీప్ హగ్గిస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినప్పుడు అండ్ ఓన్లీ హీరోయిన్స్ కి ఇస్తారా, మాకు ఇవ్వరా? అయ్యో కమ్ It's a crazy, 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 crazy feeling. It's a Thank you, crazy, thank you, crazy, thank you. crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. అండ్ ఎస్ ఇంకా అపరపా ఎగ్జామ్ లో చూపిస్తా లాస్ట్ మినిట్ దాకా ఆశ పెట్టి తర్వాత పేపర్ ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు హ్యాండ్ చూపించాడా? అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారమ్మా. ఉంటారు నమ్మద్దు. నమ్మడు. మనిషి మాట వినకు, ప్రదీప్ మాట అసలు వినకు. ఓకే, ఏదో మీ దగ్గర నేర్చుకున్నా అంతే. ఎస్ పప్పరపా మా తాగబోతు ఫ్రెండ్ కళ్ళు దేరా అంటే నేను మధ్యగా తీసుకొచ్చి అంత ఆకిస్తాడు, నమ్మేసిండు. ఇంకా అనేక ఫినాయిల్ పట్టుకెళ్ళాలి. తీసుకెళ్తే తాగుతుండొచ్చేమో. తాగేస్తారులే ఫ్రీగా వస్తే. థ్యాంక్ యూ. మా సార్ అల్లరి చేస్తే గర్ల్స్ పక్కన కూర్చోబెడతా అంటే నేను ఓవర్ అల్లరి చేసిన అప్పుడు తీసుకో ఆంటీ లాంటి ప్రిన్సిపల్ మేడం పక్కకు నుంచి పెట్టి ఇప్పటికీ ఇస్తారు అట్లాంటి పనిష్మెంట్లు. నాకు చిన్నప్పుడు బాగా అంటే మనది కంకర్రాలి డబ్బాలో గిలకరించినట్టు వస్తుంది వాయిస్. సో ఆ వాయిస్ వినగానే టీచర్ ఇంకోసారి ప్రతి నువ్వు మాట్లాడితే అమ్మాయిల పక్కన కూర్చోబెడతా. గడగడగడగా మాట్లాడేవాడిని. తీసుకెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోడు. అక్కడ కూడా మాట్లాడు. ఇంకోసారి మాట్లాడంటే వాళ్ళతోనే కూర్చోబెడతాను. నేనట్లయినా ఆయన పక్కన కూర్చోబెట్టరు తీసుకెళ్ళి. వాళ్ళు బాత్రూమ్ గాడు కూడా నా పక్కన వచ్చి కూర్చోడు. मेरी फ्रेंड मुझे फोन की और बोली कि चलो फंक्शन में चल के डांस करेंगे. okay. पर ये क्या हुआ, वो जाते कि मुझे लाश के सामने डांस कराई. సో ఎస్, సో సినిమాకి వెళ్ళారు మీరైతే. आप पूरा आप पूरा हिंदी थोड़ा तेलुगु नहीं मालूम. तेलुगु ओनली हिंदी आता है, जाता है, दुल्हन ले जाता है. आप क्या बोला, फिर से बोला. मेरी फ्रेंड मुझे फोन करके बोली चलो फोन మీ ఫ్రెండ్ నొక్కేసింది. ఓకే, चलो फंक्शन में चल के डांस करेंगे. చార్మినార్ వెళ్దాం అంది. ఓకే, पर ये क्या हुआ, वो मुझे लाश के सामने डांस कराई. హృతిక్ రోషన్ చూసారు అక్కడ. అర్థమైందా? చాలా ఈజీగా ఉంది హిందీ. మీకు తెలుగులో పోయమ్స్ వచ్చా? అసలు తెలుగు సబ్జెక్ట్ తప్పుకోలేదా? థర్డ్ లాంగ్వేజ్ కదా. ఉప్పు కాపురం ఆతా హై? ఉప్పు కాపురం, నోక్ పోల్క్నూన్, చోడ్ చోడ్ రుచులు జాడ్వేర్, పురుషులను పుణ్య పురుషులు వేర్ కొనగాత. అమ్మో, ఆవో చిట్చిల్ కమ్ తోటకు గై పండ్లాయి గూట్ల పెట్టి గుడుకు మీ वो भी नहीं आता. ओके ओके, చాలా కష్టం అయితే. हिंदी पोएम्स आता है? नहीं आता. हिंदी गाना आता है? हाँ, ఒక పాట, హిందీ పాట. हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ, पर अभी तुझे मैं अपनी शान मानता हूँ. एक आखिरी मौका दे मुझे, आज भी मैं तुझे अपनी शान मानता. వెరీ ఇంట్రెస్టింగ్ సార్, నాకు చాలా ఇష్టం ఈ సాంగ్. లిరిక్స్ కూడా క్లియర్ గా అర్థం అవుతున్నాయి కాబట్టి మనకి సేమ్ పాట పాట. అది మేల్ వెర్షన్ లో, ఓన్లీ ఫీమేల్ వెర్షన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయండి నేను. మా ఫ్రెండ్ బార్లో కూడా బాదం మిల్క్ ఇంతదని తీసుకెళ్లాడు. అక్కడ చూసేవారికి బాదం మిల్క్ విస్కీ కల్పించాడు. బిస్కెట్ వేస్తేనే అర్థమయ్యేలా వేయాలి. నువ్వు మరీ దారుణంగా వేసావు బిస్కెట్. నాకు బాదం మిల్క్ తో కలిపితే బాదం మిల్క్ టేస్ట్ వచ్చింది. అమ్మాయి కూడా ఇంకా జ్ఞానోదయం అయినట్లేదు. కూర్చోవా. నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒకసారి నన్ను పార్క్ వెళ్దాం రా అని పిలిచింది. అయితే వెళ్తే అక్కడికి వెళ్ళాక మనం షాపింగ్కి వెళ్దామా అంది. థ్యాంక్ యూ, సూపర్ ఆన్సర్స్. అండర్వేర్ కి హోల్స్ పడ్డాను ఆన్లైన్ లో ఆఫర్ చేస్తా. అవి ఓపెన్ చేసి చూస్తే 100 అండర్వేర్స్ బదులు గోచీలు వచ్చాయి.
Yeah, if it is holes is different, side open is different. No. ఆ ఫ్రెండ్ గారు ఫోన్ చేసి బర్త్డే పార్టీకి రమ్మంటే నేను పరిగెత్తుకుని వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే నన్ను స్వచ్ఛ భారత్ బాత్రూమ్ కనిపించాను. లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు ప్రదీప్ హగ్గిస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చినప్పుడు అండ్ ఓన్లీ హీరోయిన్స్ కి ఇస్తారా, మాకు ఇవ్వరా? అయ్యో కమ్. It's a crazy, 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 crazy feeling. It's a Thank you, crazy, thank you, crazy, thank you. crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. మా తాగబోతు ఫ్రెండ్ కళ్ళు దేరా అంటే నేను మధ్యగా తీసుకొచ్చి అంత ఆక్పిస్తాడు, నమ్మేసిండు. ఇంకా అనే ఫినాయిల్ పట్టుకెళ్ళలే. मेरी फ्रेंड मुझे फोन करके बोली चलो మీ ఫోన్ फंक्शन మీ ఫ్రెండ్ నొక్కేసింది. ఓకే, चलो फंक्शन में चल के डांस करेंगे. చార్మినార్ వెళ్దాం అంది. ఓకే, पर ये क्या हुआ, वो मुझे लाश के सामने डांस कराई. హృతిక్ రోషన్ చూసారు అక్కడ. అర్థమైంది? చాలా ఈజీగా ఉంది హిందీ. సో ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. రెడీయా? ఎస్. సో ఆ గేమ్ ఆడడానికి వీళ్ళిద్దరు అటు తిరిగారు, వీళ్ళిద్దరు అటు తిరిగారు అంటే ఆరి నడ్డికి ప్లాస్టర్లు వేశారు. ఇప్పుడు మీరు ఏం లేదు భయ్యా, ఇటు ఒకళ్ళు కూర్చోండి. మీ ఇద్దరు అబ్బాయిలు వెనక్కి వెళ్ళండి. వెనక నుంచోండి. మీరు కొంచెం వెనక నుంచి. ఎస్ గురుగారు మీరు అక్కడ కూర్చోండి. ఎస్ మీరు ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు అక్కడ. అక్కడున్న బెలూన్ ని మీ వెనకాల అతికిచ్చిన ప్లాస్టర్ కి బెలూన్ అతికించుకుని హ్యాపీగా ఇలా పట్టుకుని కాళ్ళని అని నడుచుకుంటూ వస్తారు. సో అలా నడుచుకుంటూ వచ్చి సెంటర్ లో మీట్ అవుతారు. సెంటర్ లో మీట్ అయినప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ బెలూన్ ని బ్లాస్ట్ చేసి మళ్ళీ రివర్స్ పొజిషన్స్ లో ఇటున్న వాళ్ళు ఇటు వస్తారు, ఇటున్న వాళ్ళు అక్కడికి. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. బాబు నువ్వు అటు. కొంచెం జరగండి. అటు వెళ్ళండి, అటు వెళ్ళండి. వెళ్ళరా. హార్న్ కొట్రా. రే 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 ఆయన రావద్దా? ఈసారి ప్లాస్టర్ లేదు కాబట్టి నువ్వు మరీ వచ్చేయండి. బెలూన్ చేత్తో పట్టుకొచ్చేయండి. మీకు ప్లాస్టర్ లేదు వెనకాల. సో ఇలా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోండి. ఏం నడుచుకుంటూ తిరుగుతున్నారు అటు ఇటు? 5, 4, 3, 2, 1. 5 నిమిషాల క్రితం అద్భుతంగా ఉండేది. మొత్తం మా వికారం నాశనం చేశాడు మొత్తం ఆటని. ఏంటి ఇష్టం వచ్చినట్టు పరిగెడతాడు, ఇటు వెళ్తాడు, కాసేపు అటు వెళ్తాడు. వెరీ గుడ్, వెల్ డన్, బాగా ఆడారు. ఇప్పుడు ఇంకో 4 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకటి చూద్దాం. ఓకే పాపాయిలు, ఇటొకళ్ళు అటొకళ్ళు వెళ్ళిపోవడమా? ఇగో 10th క్లాస్ అంకుల్, నీకు చెప్పాను అప్పుడెప్పుడుగా తీర్చుకున్నాను. 3, 2, 1 గో. हिंदी में रोको, हिंदी में रोको.
అరే 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 ఏయ్, ఏయ్, లైన్ ఇవ్వు, లైన్ ఇవ్వు. అదేదో ఎట్టేటో తిరుగుతున్నాడు. ఏ లైన్ రా. 5 4 3 2 1. వెరీ గుడ్. 20 బ్యాచ్. వెరీ గుడ్. వెల్ ప్లేడ్. సూపర్ గా ఆడిస్తారు మీరు. బీభత్సాలు సృష్టిస్తారు. అది అలా ఆడతారు నాకు తెలియదు అసలు ఈ ఆట. అసలు నేను అనుకున్నప్పుడే అసలు ఇలా లేదు ఈ ఆటని. ఫస్ట్ నలుగురు ఆడినప్పుడే బాగా తేడాగా ఉంది. ఈ మిగతా వీళ్ళు ఆడాక మొత్తం తేడా అయింది. అది ఇవి పాపం హిందీలో ఆయుసం వస్తుంది ఇవిడికి. వెల్ డన్. నో ప్రాబ్లం. వెల్ ప్లేడ్. అందరు సూపర్. ఆ గురువు గారు అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. ఎక్కడి నుంచైనా బెలూన్ తీసుకుంటాడు. ఎటు డైరెక్షన్ వెళ్ళిపోతాడు ఆయన. ఆయన ప్లాస్టర్లు సగానికే ఊడిపోయాయి. వెల్ డన్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. ఓకే, సాధారణంగా మనం చాలా విషయాలు బయట కవర్ చేస్తూ ఉంటాం. ఇంట్లో పిచ్చ కొట్టిన తర్వాత కూడా బయటకు వచ్చాక ఆ తలుపు తగిలిందిరా లేదా మామూలుగా మా ఇంట్లో అసలు నన్ను ఏమన్నారు పిచ్చ కూల్ అంటే, కానీ ఇంట్లో మాత్రం పిచ్చ కొట్టుంటారు మనల్ని కదా. ఇలా చాలా విషయాలు బయట కవర్ చేస్తాం కాబట్టి మీరు ఎలాంటి సందర్భాల్లో ఏ విషయాల్ని బాగా కవర్ చేస్తారు బయట ఫ్రెండ్స్ దగ్గర? ఆన్సర్ చెప్పే ముందు నాలుగుతో ముక్కును టచ్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పండి. అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి నన్ను కొట్టింది. అయితే మా ఫ్రెండ్స్ అడిగితే చంపెర్రా ఎందుకు అయిందిరా అంటే క్రీమ్ పెట్టుకుని చెప్తా. ఇంకానే అమ్మాయి లిప్స్టిక్ అంటుకుంటారా తుడిస్తే ఎర్రగా అయిందా అన్న. నేను అట్లాగే చెప్తుండే. నన్ను పాట పట్టుకుని అబ్బా అదే లిప్స్టిక్ చెరుపుకున్నారా అట్లా అయిపోయింది. అదే నేను ఫాలో అవుతా. ఇప్పుడు కాదు నాన్న, టైం ఉంది దానికే. బాగా చదువుకో బంగారం, బాగా చదువుకో అమ్మ. నాలుగుతో ముక్కు చేతులు వాడుకోండి. ఓకే, అదిగో ఆల్మోస్ట్ వచ్చింది అంతే. అదో కళ్ళేందుకు అటు ఇటు తిప్పుతున్నాం. వచ్చింది దగ్గరకు వచ్చింది చూడు. ఈయన మూతే దాటలేదు, అది ముక్కు దాకా పోయింది. ఆన్సర్ లవర్ వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టినప్పుడు ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ జారి పడ్డాను అవద్దని చెప్పిన. లవర్ వాళ్ళ అన్నయ్య రాడు చెప్పాలి. ఈసారి నా పేరు చెప్పు. అదే రామ్నగర్లో ఉంటాడుదా. సారీ నా పేరు చెప్పు, 2-3 ఎక్స్ట్రా కొడతాడు. ఏం లేటాలి నువ్వేం టెక్స్ట్ అట్లాంటి ఏం పెట్టుకోకు. నో సీత దాని గీత. ఓకే అన్న ఫోన్ చేసి ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొక లాస్ట్ టైం ఆన్సర్. When I went to the examination hall, I took chits and went. And then when the principal caught me, I got suspended for 7 days. When I went back home, parents asked me why sitting at home. Monday to Friday, every day evening 6 p.m. Express Aja. Yes. ETV Plus. Then I said I was tired writing exams, so I sat at home. It is like that only. ఏం చెప్పిందిరా నో తెలుగు. No Telugu. ఇంగ్లీష్. Yes, only. టైటానిక్, జురాసిక్ పార్క్. Yes. ఓకే. నో ఐరన్ మ్యాన్ 3. నేను ఈ 3 సినిమాలు చూసా ఇంగ్లీష్ లో. మీకు తెలుగు వస్తుంది? కొంచెం తోడా మాలు. ఓకే, నో ప్రాబ్లం. ఇంట్లో ఏం టాక్ కర్తీ? English. అసలు ఇంట్లో ఇంకే లాంగ్వేజ్ మాట్లాడతారా? I'm an Anglo-Indian. You're angry Indian. So never you tried ఏమంటారా తెలుగు ట్రై చేయలేదు ఎప్పుడు? నెవర్ ప్రయత్నించడ్ ఆఫ్ ద తెలుగు. ద సేమ్ వన్ ద ఉప్పు కాపురం నొక్క చూడు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఒక పోలిక నుండు చూడ రుచుల రుచుల జాడ్వే మైక్ నోట్ దేర్ పెట్ పురుషులాండ్ అబ్బ పురుష్ వేరేయా విశ్వబ్రా వెన్ రేమ్ విబ్రే తెప్పించి కొడతారు నా తెలుగు వాళ్ళందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్. లిప్ కాదు భయ్యా, టంగు. ఆన్సర్. పొద్దున్న లేవంగానే టెరెస్ మీదకి వెళ్తే ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తుండే. అయితే సరేలే అని చెప్పి చెప్పిన.
అలా అప్పుడే తెలిసింది వాళ్ళ అమ్మ అని చెప్పి. మా అమ్మ నా బూతులు తిడుతుంటే అప్పుడే మా అమ్మ వచ్చింది. ఏమైందిరా ఎందుకు తిడుతుంది అంటే డాడీ ఏమో సైకిల్ చేసిందంటే అందుకే తిడుతుంది. అయ్యయ్యో అంకుల్. భయ్యా ఆ ఐబ్రోస్ లోపల ఎక్కడో కళ్ళు పడిపోయి పడిది. ఓకే ఆన్సర్. ఒకసారి నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ చేత తన్నులు తిని ఇంటికి వెళ్తే మా మమ్మీ వాళ్ళు అడిగారు ఏమైందిరా అంటే మ్యాన్ హోల్ లో పడ్డా అని చెప్పా. మ్యాన్ హోల్ అంటే ఏంటి? డ్రైనేజ్. అంతలా కొట్టారా నిన్ను? ఓకే ఏం చేశానన్నా? లైసెన్స్ లేకుండానే లవర్ నెక్కించుకొని వెళ్ళా. అడిగానని చెప్పు. ఓకే అన్న. వదిన అడిగానని చెప్పు. అయిపోయింది. మళ్ళీ వాళ్ళకు కూడా ఒకసారి చెప్పు. 31st నైట్ కంబైన్ స్టడీస్ అని చెప్పి మందు పార్టీ చేసుకున్నాం. అసలు నేను 31st నైట్ కంబైన్ స్టడీస్ ఎవరు పంపించారు ఇంట్లో నిన్ను? వెరీ గుడ్. ఇంట్లో అంట్లు తోముతుంటే రిలేటివ్స్ అడిగితే మా అమ్మకి పని తగ్గిస్తుందా అని చెప్పి అమ్మ పనిష్మెంట్ ఇచ్చింది. మరక మంచిదే. నువ్వేమైనా చిన్న పిల్లలే అని ఆడుకుంటారు. సీనియర్ చేత తన్నులు తింది ఏమైందని అడిగితే బస్సు ఎక్కేటప్పుడు జారి కింద పడ్డా అని చెప్తా. ఆన్సర్. బైక్ పై నుంచి కింద పడి ఇంట్లో వాళ్ళు అడిగితే బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్పా. లేలే ఆమె బాధ అంతా ట్రై చేసినప్పుడు లిప్స్టిక్ మొత్తం పోయింది. అయిపోయి ప్రాక్టీస్ ఉన్నట్టుంది. కుక్క ఎంబడ పడుతుందా అని చెప్పి పరిగెలు వెళ్తుంటే బురదలో పడ్డా. బయట అందరూ అడుగుతుంటే కుక్కను కాపాడడానికి వెళ్ళి బురదలో పడ్డా అని చెప్పి. ఇది కవరింగ్ అంటే. क्या करते रे कई कैसा करते तुम? కాలేజ్ అయిపోయిన తర్వాత నా బైక్ అనుకొని వేరే వాళ్ళ బైక్ తీసుకొని వెళ్ళాను. వాళ్ళు నన్ను వచ్చి పిచ్చి కొట్టారు. మీరికి వచ్చిన తెలుగు మాకి వచ్చిన తెలుగు వేరు వేరు ముక్కలుగుంది. ఎందుకు అలా ఉంది? బికాస్ నాకు తెలుగు రాదు. ఈ తెలుగులోనే చెప్పారు. తెలుగు బట్టి కొట్టాను. ఏమేం బట్టి కొట్టి వచ్చారు? ఇది ఈ ఆన్సర్ ఒకటి బట్టి కొట్టారు. దాని అర్థం తెలుసా మీరు చెప్పిన దానికి? తెలుసు. ఏంటి? हिंदी में बोलो है। मेरा बाइक सोच लेके मैं दूसरे लोगों का बाइक लेके गए तो वो लोग मेरे को मारे। मैं घर को जाके मम्मी को बोली कि मैं रेस में नीचे गिर गई और उसके वजह से मुझे मार पड़ा। थैंक यू। हाँ इंका సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తా ఇట్లా పాట పాడాను, కుక్క మీద పాట పాడాను. అయితే కుక్క కరిచింది. ఇంట్లో వాళ్ళు అడిగితే బండి మీద నుంచి కింద పడ్డా అని చెప్పి. ఎక్కడ కరిచిందా అని నా డౌట్. అరే ఈయనైతే ముక్కు దాటి పైకి కూడా వెళ్ళిపోతుంది అటు ఇటు. అది సగం ట్రై చేస్తే ముక్కు దాటి లేకపోతే రెండు కళ్ళు దుడుచుకుంటాడు అట్లా. ఫ్రెండ్ తో ఫైట్ అయినప్పుడు ఇంట్లో వాళ్ళకి కబడ్డీ ఆడుతుంటే బటన్స్ ఊడిపోయాయని చెప్పాను. ఇంట్లో వాళ్ళకి గడిగింది. నర్సుకి నర్సుని సిస్టర్ ఐ లవ్ యూ అని చెప్తే చెంప మీద లాగి కొట్టింది. ఫ్రెండ్స్ కి కవర్ చేయడానికి ఒక అమ్మ కొడుకుని కొడితే అడ్డం వచ్చా అని చెప్పా.
ఇంకా ఇంజక్షన్ బుకామీ చేసి నేను చెప్పలే. ఏంటి భయ సైడ్ బయట వదిలేసినావు, ముక్కు దగ్గర తీసుకెళ్ళు. బయటకు వచ్చినావా, కార్ బయట తీసినావా, దాన్ని పార్క్ చేయవా, పైకి తీసుకెళ్ళి ఫోన్లే ఆన్సర్ చెప్పాను. కాలేజ్ లో అమ్మాయిని తీసేశానని ప్రిన్సిపల్ క్లాస్ పీకితే లేదు స్టూడెంట్ లీడర్ లాగా నించడానికి కవర్ చేస్తా. పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోండి. వెరీ ప్రెటీ డ్రెస్, చాలా బాగుంది డ్రెస్. ఆన్సర్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నామని ప్రిన్సిపల్ సార్ కి తెలిస్తే కాలేజ్ బాత్రూమ్ మొత్తం క్లీన్ చేయమని చెప్పినారు. అయితే కవరింగ్ కోసం స్వచ్ఛ భారత్ చేస్తున్నామని పక్కన కెమెరా పెట్టుకొని చేసిన. ఓకే సూపర్. ఇదేంటి నో హ్యాండ్ యూజింగ్ అంటే వచ్చింది, ఆల్మోస్ట్ వచ్చింది చూడు. ఆన్సర్ పక్కింటి ఆంటీని చూసి నవ్వుతే రాయేసుకొని కొట్టింది. ఫ్రెండ్స్ వచ్చి ఏమైంది రా అని అడిగితే క్రికెట్ ఆడుతున్న బాల్ తాకిందని. భయ్యా అందరు నువ్వు పెళ్ళెందుకు చేసుకోవాలని క్వశ్చన్ అడిగితే ఏదో ఒకటి చెప్తున్నా. మీరు భయ్యా నేనా, నేను ఏదో ఒకటి చెప్తానా? మీరు ఏదో ఒకటి చెప్తున్నారు. నిజంగా మీకు పెళ్లి చేసుకోరా? నిజంగా మీరు చేసుకోరా? నిజంగా పెళ్లి చేసుకోరా భయ్యా? ఎప్పుడు చేసుకుంటారు ఇంకా పెళ్లి? టైం ఉంది నాన్న, ఇంకా చిన్నపిల్లాన్ని కదా. నీకన్నా చిన్న వాళ్ళు చేసుకుంటున్నారా నా పెళ్లి? నాకంటే చిన్న వయసు బట్టతలు వచ్చింది, అంటే ఉంది ప్రాబ్లం. అలా ఏం లేదు భయ్యా, పెళ్లి ఏజ్ తో సంబంధించింది కాదు, అదొక బాధ్యత, అది ఒక మొయ్యాలనిపించే బరువు, భరించాలనే బాధ్యత, తట్టుకోవాలనే బాధ, తినాలనే తన్నులు. ఇంకా నాకు రావు, కూర్చో. పొద్దున్న లేవంగానే టెరెస్ మీదకి వెళ్తే ఒక అమ్మాయి బట్టలు ఆరేస్తుండే. అయితే సరేలే అని చెప్పి చెప్పిన. అలా అప్పుడే తెలిసింది వాళ్ళ అమ్మ అని. మా అమ్మ నా బూతులు తిడుతుంటే అప్పుడే మా అమ్మ వచ్చింది. ఏమైందిరా ఎందుకు తిడుతుంది అంటే డాడీ ఏమో సైకిల్ చేసిందంటే అందుకే తిడుతుంది. ఒకసారి నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ చేత తన్నులు తిని ఇంటికి వెళ్తే మా మమ్మీ వాళ్ళు అడిగారు ఏమైందిరా అంటే మ్యాన్ హోల్ లో పడ్డా అని చెప్పా. ఇంట్లో అంట్లు తోముతుంటే రిలేటివ్స్ అడిగితే మా అమ్మకి పని తగ్గిస్తున్నా అని చెప్పా. అమ్మ పనిష్మెంట్ ఇచ్చింది. సీనియర్ చేత తన్నులు తింది ఏమైందని అడిగితే బస్సు ఎక్కేటప్పుడు జారి కింద పడ్డా అని చెప్తా. నడిసింది సిస్టర్ ఐ లవ్ యూ అని చెప్తే చెంప మీద లాగి కొట్టింది. ఫ్రెండ్స్ కి కవర్ చేయడానికి ఒక అమ్మ కొడుకుని కొడితే అడ్డం వచ్చా అని చెప్పా. కుక్క ఎంబడ పడుతుందా అని చెప్పి పరిగెళ్తే వెళ్తుంటే బురదలో పడ్డా. బయట అందరు అడుగుతుంటే కుక్కని కాపాడడానికి వెళ్ళి బురదలో పడ్డా అని చెప్పి. బైక్ పై నుంచి కింద పడి ఇంట్లో వాళ్ళు అడిగితే బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్పా. ఇప్పుడు మీలోంచి ఇంకో ఇద్దరు వస్తారు ఇంకో గేమ్ ఆడడానికి. సో ఆ ఇద్దరు ఎవరంటే వికారం రండి. రండి. కూర్చోండి ఇద్దరు. వెరీ గుడ్. మీ పేరు? దీపిక. ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయరా? చిన్న వయసులో. వండర్ఫుల్. ఏ కాలేజ్ లో? అయ్యారి. అయ్యారి భలేవారే. ఇక్కడ ఏం చదువుతున్నారు అందులో? సిఎస్సి. వెరీ ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ అది. నేను 2-3 ఎగ్జామ్లు వాళ్ళ రాస్తాను నేను మా సబ్జెక్ట్ లో. అంటే పక్క వాళ్ళకి అదే ఉంది. ట్యూషన్ టైం లేదు, బట్ టిప్స్ ఎగ్జామ్స్ ముందు చెప్తాను.
సో ఇప్పుడు మీరు ఆడాల్సిన టాస్క్ ఏంటంటే ఆ చైర్ లో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. ఆగాక పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాలి. ఆ షర్ట్ తీసి ఆ షార్ట్ తీసి వేసుకోవాలి. అంతే అంతే, అది మీరు అవసరం లేదు, అది ఆయన అయితే. ఓకే, ఓ పని చేద్దాం. రాడ్ మీద ఉంటే కష్టంగా ఉంది కాబట్టి ఒక అబ్బాయికి ఆ డ్రెస్ వేసి నుంచో పెడతా అక్కడ. ఓకే, అబ్బాయి తీసేసి నువ్వు షిఫ్ట్ చేసుకోవాలి. రైట్, సో శాంపుల్ గా ఒకళ్ళు నుంచో పెట్టాలి కదా అక్కడ. గురుగారు మీరు కూర్చోండి. హి ఈజ్ ద సూపర్ మ్యాన్. నిక్కర్ పైన వేసుకున్నాడు, ప్యాంట్ మీద, ప్రాబ్లం లేదు. మీరు దీని మీద కూర్చుంటారు. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షర్ట్ మీరు వేసుకోవాలి, ఆ షార్ట్ మీరు వేసుకోవాలి. ఓకే, 3, 2, 1 గో. అంతా ఓకేగా? అంత ప్రపంచం తిరుగుతుందని భయ్యా. అదంతే భయ్యా. అమ్మాయిలు అయితే ఇటు కనిపిస్తారు, అటు కనిపిస్తారు, రెండు సైడ్ లో కనిపిస్తారు. దీని మీద ఉండైతే ఎక్కువసేపు కనిపిస్తారు. అది భయ్యా ఆపొచ్చు కదా. ఆపండి భయ్యా ప్లీజ్. ప్రదీప్ అన్నయ్య ప్లీజ్, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఆపు ఆపు అన్నయ్య ఆపు. ఓ పాట పాడు, ఆపేస్తా. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా ఆ హృదయముతో అందించా నా హృదయాన్ని. అయ్యా బాబా ఒక్క నిమిషం. నుంచో, రింగ్ లో నుంచో. కాపాడండి కాపాడండి. అరే చేతి చూసుకోరు. వెళ్ళా వెళ్ళా వెళ్ళా. అరే ఇందులో చేపెట్టకూడరా, దీన్ని బయట తీయాలి. అయ్యో అరే ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోతుంది. లాస్ట్ 30 seconds అంటే లాస్ట్ 10 seconds అని అర్థం. వెల్ ప్లేడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఎందుకు ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది భయ్యా, మంచిగా అనిపించింది భయ్యా. ఇంకా రౌండ్ కష్టం భయ్యా. వాటర్ కలుపుతుంది సార్. వద్దు భయ్యా. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా పెట్టినా. థ్యాంక్ యూ బ్రదర్, కూర్చోండి. సో మేడం గారు, ఇప్పుడు మీకేంటంటే టాస్క్, అక్కడ ఒక అబ్బాయి వస్తాడు అండ్ మీరు ఎప్పుడైతే వెళ్ళి షర్ట్ తీసి ఆయనకి వేయడం స్టార్ట్ చేస్తారో ఆయన ఇక్కడ వేసేసుకుంటారు. అయ్యో రామ్మా, కూర్చోమ్మా, వెళ్ళు. రెడీ, 3, 2, 1 గో. సరి చేసుకుంటుంది భయ్యా. నువ్వు సరి చేసుకో. నాకు లేదు భయ్యా. ఆల్ ఓకే? అన్ని సప్లీలు ఒకేసారి రాశాడు అనిపిట్లే. కొంచెం స్పీడ్ పెంచుతారేంటి? వద్దా? 3, 2, 1 కిక్ నాకు ఎక్కనున్నదే, ఏదొక్కలో ఇదేమి లైఫ్ స్కూల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. నిక్రేసుకోరా. మీరు కానీ టైం అయిపోతుంది. నువ్వేం చేయకూడదు బాబు, అబ్బా భలే ఉన్నాడు.
పాప అక్క చూడు తమ్ముని స్కూల్ కి ఎంత బాగా రెడీ చేస్తుందో. తమ్ముడు నిజంగానే మీ తమ్ముడా? అలాగే హెయిర్ స్టైల్ కూడా చదువు. వెరీ గుడ్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. గురుగారు వెళ్ళిపోండి, పర్లేదు. అలాగే ఉండి, నీకే అది డ్రెస్ గిఫ్ట్. మీ ఇద్దరు చాలా బాగా ఆడారు. అండ్ కుర్చీ తిరిగిన తర్వాత మీరు చాలా స్ట్రైట్ గా వచ్చారు. మీ ఇద్దరులో ఇవాళ ఒకళ్ళు టైటిల్ గెలుచుకుంటారు. ఓకే, రెడీయా? 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్, కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. వెల్ ప్లేడ్. Let's do కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా. డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పైకి దూకే సింహం లాగా. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్స్. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు. And all the best and good luck. May all your dreams come true. Bye-bye. Thank you. ఎస్పర్ స్కూల్లో టీచర్ క్వశ్చన్లు, ఇక్కడ ప్రదీప్ క్వశ్చన్లు. మా పిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేదు, ఇక ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా నువ్వు? ఊపేశాం. ఈశ్వర్ ఎద్దు ముఖం, సోది ముఖం, ఎదవ ముఖం. మధ్యలో మిస్ చేసావేంటి ఒక చెయ్య? మమ్మీ నన్ను డాడీ కొడుతున్నాడు. మన కొత్త టీవీని మార్చినట్టు మన డాడీని కూడా మార్చమన్నప్పుడు, డాడీ రేపు ఎగ్జామ్ ఉంది, నాకు కొద్ది స్లిప్పులు రాసిస్తావా అన్నప్పుడు షాక్ అవుతారు. హైదరాబాద్ కి బిర్యానీ ఫేమస్, కాకినాడకి కాకినాడ కాజా ఫేమస్, ఈటీ ప్లస్ కి ఎక్స్ప్రెస్ రాజా ఫేమస్, ఎక్స్ప్రెస్ రాజా కి యాంకర్ ప్రదీప్ ఫేమస్.